ఉత్సవంగా, హృదయోత్సవంగా, భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. హలో చెక్. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని, సకల కళల్ని దర్శనంలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024 విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్షంలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచానిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం. ఈ రోజు దాకా మూలమంత్ర, మూర్తిమంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో, వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం. స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో అదిగో సుముహూర్తం. భగవత కర్మ కరిష్యామి. శ్రీమదఖిల సార్వభౌమ బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య యోగానంద లక్ష్మీ నారసింహ స్వామినః లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం అస్య దాసానుదాసస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య రేవంత్ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని గీతా నామధేయాయ సహ కుటుంబానాం గోత్రోద్భవస్య సత్యనారాయణ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని నైమిషానామ్యా సపుత్రికా రియాంశ్ నామధేయస్య సహ కుటుంబానాం. అయ్యా అందరూ కూడా దర్శించే వారందరూ కూడా ఎవరి గోత్రనామాలు వారు చెప్పుకోండి. అందరూ బాగుండాలి, అందరికంటే మనం ఇంకా కొంచెం బాగుండాలి, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్య అష్టైశ్వర్య అభిరుచ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం భగవద్ ఆచార్య నిరహేతు గజాయమాన కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ 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 శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకరాన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి బాణమామలై రామానుజ జేర్ స్వామి మంగళాశాసన పూర్వక స్వర్ణమయ విమాన గోపుర కుంభాభిషేక ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి హరిసతి భాగ్యానుసంధాయిని శోభాంగే విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతీ. విమాన గోపురం భగవతే లక్ష్మీనారసింహస్వామినః సమర్పయామి. ఛాయామి చక్రం సమర్పయామి. కృతవద్వాంకరం నందశక్తి శంఖం కోదండపాశౌ హలముదలగదా భద్రశూలాం జయేతి దోర్భిః సవ్యాపసవ్యైః సంవిరాజితర్పైః యూహస్తేజోభిమానీ నరక విజయనో జృంపదాం సంపదేవః. శంఖం చక్రం జజాపం పరజమశూయం శూలపాశాంకుశాస్త్రం బిభ్రాణం వజ్రఖేటౌ హలముదలగదా కుండమజ్రకృతౌష్ఠం ద్వారాకేశం త్రినేత్రం జలదలవం ఆరకేయూరభూషం జాయే షట్కోణ సంస్థం సకల విభజన ప్రాణ సంహార చక్రం. శ్రీ సుదర్శనాయ నమః ఆవాహయామి. సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తే స్వర్గ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. ఆపఃపునందు పృథివీ భువస్థానమూర్ఛేదధాతన మహేరణాయ చక్షసే యోవశ్వతమోరశస్తస్య భాజయతే కుశతేర్వమాతర తస్మాదరంగమామవోజస్య క్షయా జన్మద ఆపో జనయతా జనా.
మంత్రం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రయుక్తం సమర్పయామి ఓం అభివస్త్రా సువదనాన్యర్జా పంచామృత స్నానం సమర్పయామి ఓం భద్రం కర్ణే విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః శ్రీరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం శాంతి 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 నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమః ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి నమో వాచే యాచోదితా యాచానుదితా తస్యై వాచే నమో 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 వాచస్పతయే మంత్రగురుభ్యో మంత్రపతిభ్యో మామృషయో మంత్రకృతో మంత్రపదయః పరా దుర్మామృజేన్ మంత్రకృతో మంత్రపతీన్ పరాధాం వైశ్వదేవీం వాచముధ్యాసగుం శివామదస్తాన్ జుష్టాన్ దేవేభ్యః శర్మ మేద్యౌ శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగదో శర్మ చంద్రస్య సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మాదహమిదముపస్తరణం మే ప్రజాయై ప్రజోనాం భూయాదుపస్తరణమహం ప్రజాయై భూయానాం భూయాసం ప్రాణాపానో మృత్యోర్మాపాదం ప్రాణాపానో మామాశిష్టం మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమదీం దేవేభ్యో వాచముధ్యాసగుం శ్రోషేణ్యాం तेभ्यस्तम्मा देव अवन्तु शोभायै नुमदन्तु शन्नो वातपवतां मातरिश्वसिन्नस्तपतु सूर्यः आहरिषन्तमन्तु नश्यगुं रात्रिप्रतिधीयतां शमुषानो व्युच्छतु शमादित्य उदेतु नः शिवानश्चन्तमा भवसमृडेका बृहस्पति देव्योमसन्दृशि इडायैवास्त्व शिवास्तु मध्वास्तु मन्तो भूयास्म मावास्तोच्चिस्मक्यवास्तु स भूयाज्योऽस्मान् द्वेष्यञ्च दिष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्म मा प्रतिष्ठाया चिस्मक्य प्रतिष्ठस्स भूयाज्योऽस्मान् द्वेष्यञ्च वयं दिष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रवः स्वगुं विश्वभेषजो देवानां दूत ईयसे द्वाविमौ वातो वाद आसिन्धोरा परापतः दक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रवः यदतो वातते गृहे मृतस्य निदर्हितः ततो नो देहि भेषजे ततो नो देहि भेषजं ततो नो मह आवाद आवातु भेषजं शम्भोर्मयो भूर्णो हृदे प्रणआयोगम् इन्द्रस्य गृहोसितं वा प्रपद्ये सघुस्साश्वः सायन्मे अस्ति तेन भू प्रपद्ये भूप्रपद्ये सुवप्रपद्ये भूर्भुवस्सुवप्रपद्ये वायुं पर्वज्येन गोविन्द प्रपद्ये गोविन्द 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 గోవింద నామాలతో ఇప్పుడు ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్న అత్యంత పవిత్ర సందర్భం ఇది. స్వామివారి బంగారు విమాన కుంభాభిషేక మహోత్సవంలో అత్యంత పవిత్రమైన ప్రశస్తమైన సందర్భం సుదర్శన పునర్దర్శన. ఇంద్రియం దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో రాజో దదాతు గోవింద పరిపాదమస్మానరిష్టేభిరస్వినాసౌ భగేభిః తన్నో మిత్రో వరుణో మామహంతా కిరణ్ తన్నో మిత్రో వరుణో మామహంతా మయి సహస్రాక్షం యాదాద్రివాస గోవింద గోవింద లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద సుదర్శన భగవానికి గోవింద నామాలు ప్రతిధ్వనించాలి అందరి నోట, అందరి హృదయాల్లో గోవింద నామాలు ప్రతిధ్వనించాలి, అందరి జీవులపై గోవింద నామాలు నర్తించాలి. యావత్ ప్రపంచానికి ఈ
యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి పంచ నారసింహ క్షేత్రం నుంచి ప్రపంచానికి మంచిని పంచి మంచిని పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆవిష్కరించింది స్వర్ణమయ గోపురాన్ని సుదర్శనాన్ని. ప్రజామయేంద్ర ఇంద్రియం దదాతు మయ మేధాం మయ ప్రజామయ సూర్యో భ్రాజో దధాతు జుభిరక్తోభిః పరిపాతమస్మానరిష్టేభిరస్మినాసౌ భగేభిః తన్నో మిత్రో వరుణో మామహంతామదితిస్తుంధు పృథివీ ఉదజ్జౌ కయానశ్చిత్రా భువదూతే సదా వృధస్సగా కయాశిశిష్టయా వృతా కస్త్వా సచ్చో మదానాం మగం విష్ణో మత్సదండసః దృఢాచిదారో జీవసు అభీషుణస్తఖీనామవితాచరితॄణాం శతం భవాస్యోతిభిః వయస్సు పర్ణా ఉపసేతురింద్రం ప్రియమేధారుషయో నాధమానాః అపద్వ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగుం తస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి శ్రీచందనం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాదు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి గంధద్వారాందురాదర్శా నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామోపక్వయే శ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమా సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పమాలాం సమర్పయామి ఓం సుదర్శనాయ నమః ఓం హేతిరాజాయ నమః ఓం చక్రరాజాయ నమః ఓం ప్రజాపతే నమః ఓం హరిప్రియాయ నమః ఓం కారణేమిహరాయ నమః ఓం వానరైత్యరాజకరాంతకాయ నమః సుగంధ తులసీ పుష్పాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సంభ్రాజమైదింజనామానాసన్నాపాత్రం జనయంత దేవాః ఉద్దీప్య స్వజాతవేదోపగ్నిం నిరుతిం మమ వశోగుఖ్యమఖ్యమావః జీవనం చ దిశోదజాధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి సజ్జస్కార నారికేళ ఫలం నివేదయామి నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం త్రిధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః పరిమళ సుగంధ తులసీ పుష్పాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి సజ్జస్కార ఫలం నివేదయామి ప్రాణానే వేదాస్థానం వక్వయసే పుష్పమాలాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి సజ్జస్కాల ప్రోక్ష్యాపరిహత్యా ఓం హం 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 మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి సువర్ణ పుష్ప సహిత దక్షిణాం సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ
శ్రీ నృసింహాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య பலகோடி நூறாயிரம் மல்லாண்ட திண்டோள் மணிவண்ணா உஞ்சேவடை செவ்வி திருக்காப்பு அடியோ மோடும் நின்னோடும் திருவின்னியாயிரம் பல்லாண்டு வடிவாய் நின்மலமார்பினில் ஆஜிவின்ன மங்கையும் பல்லாண்டு வடிவாய் சோதி வலத்துறையும் சுடராஜியும் பல்லாண்டு படைபோர் புக்குமுயங்கும் அப்பாஞ்ச செந்தியமும் பல்லாண்டே గోవింద యాదాద్రివాస గోవింద గోవింద నారసింహస్వామి గోవింద గోవింద దర్శన భగవానికి జై. సుదర్శన భగవానుడు అందరికీ దర్శనమిస్తున్న పవిత్రమైన సందర్భం ఇది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యాదగిరి గుట్టలో స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవం మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు పృథివే సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జేతు శ్రీరంగ శ్రేష్ఠ వర్ధతాం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేది సమర్పయామి శ్రీమన్నారాయణాయేది సమర్పయామి. సర్వం శ్రీ లక్ష్మీనారసింహస్వామి దివ్య చరణారవిందార్పణమస్తు. శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేన వర్ధయంతి శతమేన నేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత సౌభాగ్యవతి భవ ఆరోగ్య గౌరవనీయులు రేవంత్ రెడ్డి దంపతులకు ఆశీర్వచనం, యావత్ తెలంగాణ ప్రజలకు వేద పండితులు వేదమూర్తులు ఆశీర్వచనం అందిస్తున్న వేళ ఇది. ఈ బంగారు కొండపైన వెలసిన బంగారు శిఖరం అందరికీ ఆశీస్సులు అందిస్తుంది. పురసహస్రారశిఖాదితీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. జబలో సుదర్శన భగవానికి జయ. భక్తులందరూ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు. యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. అందరికీ భద్రత చేకూరాలని, మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీషుని ఈ పవిత్ర క్షేత్రం. లక్ష్మీ నరసింహస్వామి వారి తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష నారసింహ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నరసింహ రక్ష రక్ష సుదర్శన. ఇదిగో ఇల్లిదిగో నారసింహ వాసము స్వర్ణమయ శోభితము. రాష్ట్ర ప్రభుత్వం
విమాన గోపురానికి బంగారు తాపడం గావించేందుకు విమాన అధిష్టాన దేవతల్ని సకల కళల్ని అవరోహణ ప్రక్రియ ద్వారా దివ్య కలశంలోకి ఆవాహన చేయడం జరిగింది 2024 నవంబర్ 6వ తేదీన. ఈ గోపురాన్ని స్వర్ణమయం చేయటం కోసం ఈ దేవతల్ని పాంచరాత్ర ఆగమశాస్త్రరీత్యా పంచకుండాత్మక యాగాన్ని ఈ రోజు దాకా నిర్వహించారు అర్చక స్వాములు. సర్వస్తోమోదిరాత్తముత్తమహర్భవతి సర్వస్యాప్తే సర్వస్య సిద్ధి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. సర్వం జయతి. చాభివృద్ధిరస్తు వృద్ధిరస్తు తథాస్తు. దిగ్విజయ సిద్ధి సంప్రాప్తిరస్తు తథాస్తు. జగన్నాః తథాస్తు. సిద్ధిరస్తు తథాస్తు. హలో మొత్తం వెండి ఉండేవి, మొత్తం గోల్డ్ కొడతాయి కార్యనిర్వహణానుకూల్యతాన్ ఫలసిద్ధిరస్తు. హలో గోవింద ఇక్కడ ఉన్నారు. లక్ష్మీ నారసింహస్వామి గోవింద. జ్వాలా నారసింహస్వామి గోవింద. యోగానంద నారసింహస్వామి గోవింద. గండ బేరుండ నారసింహస్వామి గోవింద. ఉగ్ర నారసింహస్వామి గోవింద. యాదగిరి లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు అంటూ వేదమూర్తుల ఆశీస్సులు అందుకొని అర్చక స్వాముల ఆశీర్వచనాలు అందుకొని ఈ స్వర్ణమయ విమానాన్ని ప్రజాంకితం చేసిన సందర్భం ఇది. మూలమంత్ర, మూర్తిమంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో జరిగిన చిన్న చిన్న దోషాల్ని సైతం దూరం చేసే అత్యంత పవిత్రమైన యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగాయి. ఈ దివ్య కలశంలో ఆవాహన చేసుకున్న విమాన గోపుర అధిష్టాన దేవతల్ని మంత్రయుక్తంగా స్వర్ణమయ విమాన గోపురంలోకి ఆహ్వానించారు అర్చక స్వాములు, వేదమూర్తులు, మహనీయులు. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధురకవి రామానుజ జీయర్ స్వామి వార్ల నేతృత్వంలో ఎందరో అర్చక స్వాములు, వేద పండితులు, వేదమూర్తులు, బ్రాహ్మణోత్తములు కలిసి నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమం యావత్ ప్రపంచానికే జగత్ కళ్యాణ కారకంగా, సౌఖ్య ప్రేరకంగా ఉంటుందని ఆశిస్తోంది ఈ క్షేత్రం. పంచ నారసింహులు, జ్వాలా నారసింహుడు, యోగానంద నారసింహులు, గండపేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, మరి లక్ష్మీ నారసింహుడు ఇక్కడ నిత్యాన్నదానం వేలాది మందికి అందించేస్తోంది ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ. మనకు తెలుసు, శ్రీ నృసింహం మహావిష్ణుం లక్ష్మీ సంస్థిత వక్షసం శంఖ చక్రధరం శ్రీశం చంద్ర సూర్యాగ్ని చక్షుషం. యావత్ సృష్టి, ఆ సృష్టికి కాంతిని ప్రసాదిస్తున్న సూర్య చంద్రుడే నేత్రాలుగా ఉన్నారు. నమోస్తు వేదాంత వనైక సింహ, నమోస్తు యోగీంద్ర గుహైక సింహ, నమోస్తు భక్త భయదాన సింహ,
నమోస్తు యాదాచల నారసింహ, నమోస్తు యాదాచల నారసింహ. ఈ నారసింహ క్షేత్రంలో ప్రహ్లాదుని భక్తిని మనందరి హృదయంలో సదా సదా పునః పునః ప్రతిష్ఠింప చేసుకుంటూ ఆ ప్రహ్లాద భాగవత రామాయణాది పురాణాంతర్గత అంశాల్ని వేదోక్త అంశాల్ని పునర్మరణం చేసుకుంటూ స్వామిని దర్శించుకుందాం. చెన్నై అంటే మద్రాసుకు చెందిన మెసర్ స్మార్ట్ క్రియేషన్స్ వారు ఈ బంగారు తాపడం పనులు గావించారని తెలియచేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు గారు. అలాగే గోపురానికి ఫిట్టింగ్ పనులు మెసర్స్ నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారు అందించారని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు తెలియచేసిన సమాచారం. నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారికి, స్మార్ట్ క్రియేషన్స్ చెన్నై మెసర్స్ కంపెనీకి ఆ స్వామివారి ఆశీస్సులు సదా కృపా కటాక్ష వర్షాలుగా కురయాలని ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్వామివారిని సైతం ప్రార్థిస్తోంది. 50 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో 10,754 చదరపడుగుల వైశాల్యంతో, దాతల విరాళంతో, దేవస్థానం నిధులతో కిలోల కొద్దీ బంగారాన్ని ఈ తాపడం కోసం వినియోగించింది తెలంగాణ ప్రభుత్వం. 74 రోజుల్లో ఈ తాపడం ఫిట్టింగ్ పనులు పూర్తి చేయబడింది. ఇందులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. వారందరికీ స్వామివారి ఆశీస్సులు సదా అందుతూ ఉంటాయని ఆశిస్తోంది ఈ పవిత్ర వేదిక. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయాం అవలంబ్యతిష్ఠన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ శంకరాచార్య విరచిత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధిశూలి సురప్రవ్య. వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధి శూలి సుర ప్రవంద్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అందరూ ఎప్పుడు ఆ స్వామివారు తల్లివి నీవే తండ్రివి నీవే అన్నట్టుగా మాతా నృసింహచ్చ పితా నృసింహ భాతా నృసింహచ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమస్థితాంగ. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమాస్థితాంగ. శృంగార సంగర కిరీట రసద్వరాంగ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. క్లేశాల్ని దూరం చేసే ఈ స్వామి యావత్ తెలంగాణ సమాజానికి, యావత్ తెలుగు ప్రజలకు, యావత్ భారతీయ ప్రజలకు, యావత్ ప్రపంచ ప్రజలకు అన్ని వేళలా ఈ పవిత్ర క్షేత్రం నుంచి ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. లోకా సమస్త సుఖినో భవంతు అన్న, అందరికీ మంచి జరగాలన్న ఒక ప్రగాఢ కాంక్ష ఈ క్షేత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయులు రేవంత్ రెడ్డి గారు దంపతీయుక్తంగా పాల్గొని ఈ సంప్రోక్షణ పవిత్రోత్సవంలో, మహా కుంభాభిషేకంలో, సుదర్శన చక్ర ఆవిష్కరణలో ఆశీస్సులు అందుకున్నారు.
అర్చక స్వాముల చేత, వేదమూర్తుల చేత, అలాగే ఎందరో ప్రజాప్రతినిధులు వారి వారి హోదాల్లో ప్రజాసేవలో అంకితమైన వారు, ఉన్నత అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాలు అందరికీ స్వామివారి శుభాశీస్సులు ఎన్నవేళ్ల అందాల్ని కాంక్షిస్తోంది వేదిక. తెలంగాణ ప్రభుత్వం పక్షాన వానమామలై స్వామివారికి, అర్చక స్వాములకు నమస్సులు. అలాగే ప్రభుత్వ దేవాదాయ ధర్మోదాయ శాఖ పక్షాన, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పక్షాన అందరికీ ఈ వేదిక నుండి హృదయపూర్వక శుభ నమస్సులు అందిస్తోంది. స్వామివారి ఆశీస్సులందారని మనస, శిరస, వచస కోరుకుంటోంది. కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన ఉభయ వేదాంత ప్రవర్తకులు మధురకవి రామానుజ జీయర్ స్వామి వారు కదలి వెళుతున్నారు. అర్చక స్వాములందరూ వారిని సభక్తికంగా వారిని స్వాగతిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆలయం వైపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, అలాగే రాష్ట్ర ప్రజల సేవలో తమ తమ స్థాయిల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉన్నత అధికారులకు, అధికార బృందానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమారి ఐఏఎస్ మేడం గారికి, ఇంకా ఉన్నత బాధ్యతతో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరకు, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, అధికారులకు, దేవాదాయ ధర్మోదాయ శాఖ అధికారులకు, సిబ్బందికి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారికి, సీఎం దంపతులకు, మరి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా ఎందరో ప్రజాప్రతినిధులు